హారిజాంటల్ రిజర్వేషన్ అర్థం చేసుకోలేక డిఎస్సిపై అపోహలు, నిబంధనల ప్రకారమే నియామకాలు, అభ్యర్థులకు సందేహాలుంటే నివృత్తి చేస్తాం, తప్పుడు ప్రచారం సరికాదు. జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్తు, పాఠశాల విద్యా కార్యదర్శి శశిధర్, శాప్ ఎండి భరణి వీళ్ళ ముగ్గురు ప్రెస్ మీట్లు పెట్టి కొన్ని అంశాల మీద మాట్లాడారు. నేను అడుగుతున్నా సూటిగా, డిఎస్సికి సంబంధించి అనేక అక్రమాలు జరిగినాయి అనేది వాస్తవం. మీరు చెప్పినట్టే 1:1కి ఇప్పుడు కొత్త భాషను చెప్తారేంటి? సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచినంత మాత్రాన్ని ఎంపికైనట్టు కాదంట. మరి ఆ రోజు మీరు సర్టిఫికెట్ల ఎంపిక 1:1 రేషియోలో పిలిచి ఒక పోస్టుకు ఒకరినే ఎంపిక చేసేందుకు కాల్ లెటర్లు పంపారు కదా మీరు. మరి అప్పుడు ఎందుకు అలా చేశారు? దాని మీద మీకు సమాధానం ఉండదు. వైఎస్ జగన్తో మాట్లాడినటువంటి డిఎస్సి బాధితులపై మానసిక దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి, ఫేక్ అంటూ తప్పుడు పోస్టులు పెడుతున్నటువంటి టీడీపీ సోషల్ మీడియా. ఇక్కడ క్లియర్గా కొన్ని ప్రశ్నలకు అడిగితే సమాధానాలు చెప్పకుండా వాళ్ళకి కావాల్సినంత వరకే సమాధానాలు చెప్తా ఉన్నారు. ఈ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కావచ్చు, ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు. కన్సర్న్ మంత్రి నారా లోకేష్ నోరు మెదపల ఇప్పటి వరకు. సిబిఐ ఎంక్వైరీ ఇస్తే మీకు వచ్చిన నష్టమైంది ఏం తెలియదని తెలిస్తే ఇదే అభ్యర్థులు కంటిన్యూ అవుతారు కదా. ఇప్పుడు ఎవరైతే జాబులు ఉన్నారో ఆ జాబుల్లో కంటిన్యూ అవుతారు కదా. ఇక్కడ స్పోర్ట్స్ కోటాలో అమ్ముకున్నారు పోస్టులు అనేది వాస్తవం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కొన్ని చోట్ల ఏబీ కేటగిరీలుగా క్రీడలను విధించారు. మేము కేంద్ర ప్రభుత్వ క్రీడలను ఏపీలో పెట్టామని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. అసలు వాస్తవం ఏంటి? 65 క్రీడలను సమానంగా పరిగణిస్తున్నారు క్రీడల మంత్రిత్వ శాఖ అక్కడ. కానీ ఏపీలో ఏం చేశారు? 65 క్రీడల్లో 63 మాత్రమే కేంద్ర ప్రభుత్వంలోనే ఉంచారు. ఎక్కువ మంది ఆడే క్రీడలను ఏ కేటగిరీలో పెట్టామని చెబుతున్నారు. ఏపీలో గోల్ఫ్ను సైలింగ్ ఎంతమంది ఆడుతున్నారు? మరి దాన్ని ఎట్లా మీరు ఏ కేటగిరీలో పెట్టారు అన్నదానికి సమాధానం లేదు. 2, అనికి దుర్గయ్య దరఖాస్తు సమయంలో తప్పులు చేశారు, దీంతో ఉద్యోగాన్ని కోల్పోయారు. దరఖాస్తులో నేషనల్ గేమ్స్ కాకుండా నేషనల్ ఛాంపియన్షిప్కి ప్రాధాన్యం ఇచ్చారు. నేషనల్ గేమ్స్లో బంగారు పథకం ఉన్న ఉద్యోగం రాలేదు. వాస్తవం ఏంటి? దేశవ్యాప్తంగా సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్కు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత నేషనల్ గేమ్స్కి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ వీళ్ళు ముందు నేషనల్ గేమ్స్కి ఇచ్చారు ప్రాధాన్యత. అక్కడ ఏపీలో పథకం రాకుండా నేషనల్ గేమ్స్లో పాల్గొంటే చాలు ఉద్యోగం ఇచ్చేలా పాలసీ తీసుకొని వచ్చి ఏదో కావాల్సిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టేశారు. నేషనల్ గేమ్స్లో పాల్గొంటే చాలు ఉద్యోగం వచ్చేలాగా. ఇలా అనేక అవతగలు. ఒకటి కాదు, మెరిట్ జాబితాలో ఉన్న ఉద్యోగం రాలేదు. ఏదైతే ఉలవపాడుకు సంబంధించినటువంటి సుధీర్ సి చైతన్య ప్రకాశం జిల్లాకు స్పోర్ట్స్ కోటాలో 4 ఎస్టీటీ పోస్టులు పెట్టారు. 4 పెట్టి మెరిట్లో 4వ స్థానంలో ఉన్న చైతన్యం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచారు. సర్టిఫికేట్లు అన్ని సక్రమంగా ఉన్నాయి వెరిఫికేషన్లో నిర్ధారించారు. అతనికి ముందున్న 3లో ఒకరికి మాత్రమే పోస్టింగ్ ఇచ్చారు, 2కి ఇవ్వాలి. ఇతర తర్వాత వచ్చిన 6వ స్థానం 8వ స్థానం వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. ఇది ఎలా ఇచ్చారు అని చెప్పి ఇవన్నీ అడుగుతూ ఉంటే కేసులు పెడతాం, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు? దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఎందుకు పారిపోతున్నారు? డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, పోస్టులు అమ్ముకున్నారు. శాప్ చైర్మన్గా ఉన్నటువంటి రవినాయుడు హస్తం దీంట్లో ఉన్నది. మీ హస్తం లేకపోతే ప్రభుత్వం ఎంక్వైరీ చేయండి, సిబిఐ ఎంక్వైరీ కేసి దాన్ని తేల్చమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే లక్షలాది మంది జీవితాలని నాశనం చేశారు ఈ విద్యాశాఖ మంత్రి లోకేష్ అండ్ ఈ ప్రభుత్వం అనేది స్పష్టంగా కనపడిన తర్వాత పారిపోయేటటువంటి ప్రయత్నం చేస్తా ఇలా కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తున్నారనేది వాస్తవం.